వీడియో ఇట్లా తీస్తాం కోర్టు ఇట్లా ల్యాండ్స్కేప్లో బాత్రూమ్లకు ఇబ్బంది ఉందా? సరిపోయేది లేవా? అంటే సరిపోతుందా అందరు? సార్ అది అంటే ఇంతకుముందు 12 ఉండేది సార్ మాకు. ప్రభాకర్, మురళీకృష్ణ, రాములు, అహ్మదుద్దీన్, పద్మ, తర్వాత ఎన్ సతీష్, లేడీస్. ప్రిన్సిపాల్ అవును. 3 రోజుల క్రితం జరిగిన ఒక దుర్ఘటన. ఒక భవిష్యత్తున్న ఒక అబ్బాయి, సంతోష్ అనే అబ్బాయి కొన్ని కారణాల వల్ల ఇక్కడ సూసైడ్ చేయడం జరిగింది. సూసైడ్ చేసుకున్నందువల్ల దాని గురించి విజిట్ చేయడం జరుగుతున్నది. ఇక్కడున్న పరిస్థితులను బట్టి మిగతా స్టూడెంట్స్ అందరిని అడగడం జరిగింది. లాస్ట్ 1 year అబ్బాయి జాయిన్ అయ్యాడు. అక్కడ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో తెలుగు మీడియంలో టాప్ ఉండేవాడు. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ నుంచి అంటే వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకున్న నేను రీచ్ కాలేకపోతున్నాను ఒకసారి చెప్పేవాడట. కానీ దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే పాపం అబ్బాయికి ఫాదర్ కూడా విదేశాలకు వెళ్ళాడు, మదర్ ఏమో హైదరాబాద్లో ఉండేది. అంటే ఎవరికి కొద్దిగా మోరల్ సపోర్టు లేకపోతే అబ్బాయిని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఇంట్లో లేనట్లున్నారు. దానివల్ల జరిగిన దుర్ఘటన అది బాధాకరం. ఇంకా ఏదేమి జరిగినా ఫస్ట్ యువత మరియు తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల పట్ల మీరు కొద్దిగా శ్రద్ధ వహించండి. ఎందుకంటే మనం సంపాదించుకున్న ఆస్తులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు కష్టపడి ఇప్పుడు తండ్రి విదేశాల్లో ఉన్నాడు, తల్లి హైదరాబాద్లో ఉన్నది, కానీ బిడ్డకు మోరల్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు లేకుండా అయిపోయారు. ఇప్పుడు విలేజ్కి వెళ్ళి చెప్పుకుందామన్న మనుషులు లేనప్పుడు ఇట్లాంటి సంఘటనలు కొద్దిగా వాళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యి ఇట్లాంటి సంఘటనలు తగ్గుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా బాగా జాగ్రత్త వహించి మన పిల్లలను కనుక్కునే కాదు, పిల్లల భవిష్యత్తును కూడా మన చేతుల్లోనే ఉంటే తీర్చిదిద్దుకోవాలి. రెండోది ఏంటంటే విద్యార్థులు కూడా దయచేసి ఏ భాష అయినా ఏ విద్య అయినా 4 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు. 10th పాస్ అయిన వాళ్ళు కూడా కోట్లాది సామ్రాజ్యాలు నిర్మించారు వ్యాపార రంగంలో. ఏది లేకుండా చివరికి మన కాయ కష్టము స్కిల్స్ పట్టుకొని కార్పెంటర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఎనీ మెకానిక్ జాబ్ కావచ్చు, ఎన్నో అవకాశాలని మనం బతకడానికి. కానీ ప్రపంచంలో అన్నిటికైనా విలువైనది ఏంటంటే పానం. మీకు నా బిడ్డల్లాగా చెప్తున్నా, మిమ్మల్ని కోల్పోతే మీ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ఒక శాసనసభ్యుడు నాకు అంతకన్నా ఎక్కువ బాధ ఉంది. మీరు బతకాలి, ఈ భవిష్యత్తు భారతదేశాన్ని మీరు చూడాలి. ఈ భారతదేశం భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్న ఆధునిక భారతంలో ఉన్న ఫలాలన్నీ మీరు పొందాలంటే ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం. కొద్ది కౌన్సిలర్ని కూడా పెట్టమంటాం. అప్పుడప్పుడు ఇట్లాంటి స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఒక వీక్లీ వన్స్ కౌన్సిలర్స్ వచ్చి పర్సనల్గా కౌన్సిలింగ్ చేయడం, సైక్రాట్రిస్ట్ ఏదైనా ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే ఇది నేను గమనించింది ఏంటంటే కొద్దిగా సైక్రాట్రిస్ట్తో ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. సైక్రాట్రిస్ట్ వస్తే తెలిసేది తండ్రి విదేశాల్లో ఉన్నాడు, తల్లి హైదరాబాద్ ఉంది, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు అనేది ఒక మా దృష్టికి తీసుకొస్తే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకొస్తే ఇట్లాంటి కౌన్సిలింగ్ చేస్తే కొద్దిగా అవి అట్లాంటి సమస్యలు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అట్లాంటి చిన్న చిన్న సంఘటనలు. కానీ దీనివల్ల ఒకటి దయచేసి విద్యార్థులకు ఒకటి, మీరు మా బిడ్డలుగా చెప్తున్నాం, మీరు మా కోట్ల ఆస్తి, ఈ దేశాన్ని నిర్మించాల్సింది మీరే. రేపు రక్షణ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఈ దేశమంతా మీ గురించి ఎదురు చూస్తున్నది, యువకుల గురించి. మీకున్న అవకాశాలు కోట్లాది అవకాశాలు ఈ దేశంలో. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకండి, మంచిగా చదువుకోండి. మీకు ఏ అవసరం ఉన్నా అవకాశాలు ఉన్నా మేము అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ప్రభుత్వం కూడా అన్ని రకాల కొత్త తరగతి గదులు ఇక్కడ మిగతా విద్యార్థులు కూడా చెప్పారు, అన్ని రకాలుగా బాగుంది. బాత్రూమ్ కూడా కొత్తగా కట్టించారు, మళ్ళీ ఫుడ్ కూడా బాగుంది అని మిగతా విద్యార్థులు అందరూ బాగానే ఉంది. అన్ని వసతులు బాగున్నాయి. కాబట్టి మీరు బాగుండండి, మంచిగా చదువుకొని మంచి కలెక్టర్లు కాండి, మంచి ఇంజనీర్లు కాండి, డాక్టర్లు కాండి. ఈ దేశం మీ గురించి ఎదురు చూస్తున్నది. మీ అందరికీ ఇది మళ్ళీ ఒకసారి వినపం. అన్న సిబ్బంది నిర్లక్ష్యం ఇట్లా కొట్టొట్టు వచ్చినట్టు కానీ వస్తుందన్న. ఎందుకంటే ఒక పిల్లాడు బయటకు పోవడానికి ఎంత అవకాశం ఉంది, వాళ్ళు కల్పించకూడదు కదా, మరి ఎందుకోసం జరుగుతుంది? ఒక నిమిషం ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ కంపౌండర్ మీద చూడండి, సిబ్బంది ఏంటంటే ఒక 3-4 స్టాఫ్ ఉంటారు. ఉదయం లేచి నుంచి వాళ్ళు పనులు చేయాలి. నేను సమర్థించడం అని కాదు, ఒకటి దయచేసి మనం కూడా ఒక మనుషులుగా ఆలోచించాలి. కానీ అందుకోసం మిమ్మల్ని కాదని లోపలికి అడిగింది మొత్తం స్టూడెంట్స్ని. ఏంటి అతని గురించి ఎప్పుడైనా షేర్ చేసుకునేవాడు కదా, కొద్దిగా ఎప్పుడు లోన్లీగా ఉండేవాడు, ఏంది సమస్య వచ్చేవారికి అంటే ఇట్లా వాడు ఎందుకంటే అక్కడ ఇష్యూ ఏంటంటే పోవాలన్నా అక్కడ తల్లి లేదు తండ్రి లేదు, ఎవరికి చెప్పుకోవాలి.
ఇక ఒకటి కంపౌండర్లా ఒకసారి ఆలోచన రావటమే తప్ప అట్లాంటి యూత్కు వాడు సుమారు బిడ్డ 17 ఏళ్ళ బిడ్డ కావచ్చు, 18 ఏళ్ళ బిడ్డ వాడు అట్లా వాడు నిలబడితే తలబడితే ఛత్రపతి శివాజీ అయ్యేవాడు. ఛత్రపతి శివాజీ కూడా 16 సంవత్సరాలనే యుద్ధాలను గెలిచాడు. ఆ కథలు చెప్పాలి ఇప్పుడు యువతరానికి. ఆ కథలు చెప్పలేదు కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇట్లాంటి సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదు. మొత్తం అన్ని విద్యార్థులకు సౌకర్యాలు కూడా బాగున్నాయి. మనం బాగలేకపోతే బాగులేదన్నారు. ఇక బాగున్నాయి కూడా బాగలేదంటే రేపు తెల్లారి చేసేవాడు కూడా చేయడు. ఇక్కడ వీళ్ళు చెప్పే విద్యార్థులు వాళ్ళ సహ విద్యార్థులు సంవత్సరం నుంచి అబ్బాయితో ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మాతో కూడా ఎక్కువ షేర్ చేసుకునేవాడు. కానీ ఏదైనా సరే దురదృష్టకరం, ఇట్లాంటి సంఘటన జరగద్దు. ఇక్కడ ఎవ్వరి లేదు. అది అనుకోకుండా ఇక్కడ ఉన్న కంపౌండాలు 4-5 ఫీట్లు ఉంది. 18 ఏళ్ళ కుర్రాడు ఒలింపిక్ అంటే 100 గజాలు దుంకేవాడే కాబట్టి 4 అడుగుల కంపౌండాలు దూకాడు. ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఏదైనా సరే దురదృష్టకరం. ఏదైనా కుటుంబాన్ని ఆదుకుంటాం, ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం. ఇంకా ఎటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్న విద్యార్థులకు అట్లాంటి సమస్యలు రానివ్వం. సరే ఇప్పుడున్న ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో 6% నుంచి 15% చేస్తామన్నారు. ఏది ఎడ్యుకేషన్ బడ్జెట్ టీఆర్ఎస్ పెట్టిన దానికన్నా గత ప్రభుత్వం పెట్టిన తక్కువ పెట్టారు. అంటే దాంట్లోనే చిత్తశుద్ధి అర్థమవుతుంది. ఏదైనా సరే మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని నిధులు కేటాయించండి. నువ్వు డబ్బులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే కాదు, ఎక్కడైతే చిత్తశుద్ధి ఇప్పుడున్న ప్రభుత్వం నిర్మించుకోవాలా, ఏదైతే పేదలు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకోవాలా. ఇప్పుడు అదే సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను. ఈ సంవత్సరము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సివిల్ ర్యాంకర్స్లో 62 మందిలో 59 మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్నారు. 3 మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. ఇప్పుడున్న తెలంగాణలో 33 జిల్లాల కలెక్టర్లల్లో 29 జిల్లా కలెక్టర్లు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు. 3 మాత్రమే అంటే ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? బర్రె అంటే ఏం తెలుస్తుంది? బావి అంటే ఏం తెలుస్తుంది? ఊరంటే ఏం తెలుస్తుంది? పేదరికం తెలుస్తుంది? బంగారు శంష పట్టుకొని పుట్టిండు, నారాయణ చైతన్యంలో చదివిండు, సివిల్ కొట్టిండు, టై కట్టిండు, హైదరాబాద్లో ఉండి ఆట ఆడుతున్నాడు. ఈ ఆట మొదలు కావాలంటే గ్రామాల నుంచే మొదలు కావాలా. వీలైతే ఏదన్నా మొన్న అన్నట్లు ఐఐటీలు కాదు గవర్నమెంట్ ఐఐటీలు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాడికి ఐఐటీలు ఇస్తే ఇప్పుడంతా సెటిల్ అవుట్ అవుతుంది. ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించకుండా విద్య మీద అన్ని చవకబారు స్కీములు పెట్టకుండా ప్రజాకర్షణ పథకాలు దుర్వినియోగం కాకుండా దేశానికి అవసరమయ్యి పేదవాడికి నిజంగా రేపు అభివృద్ధిలో భాగమయ్యే ఒక విద్యని అన్ని రకాలుగా మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే రేపు భవిష్యత్తులో బంగారు భారతదేశాన్ని తయారు చేస్తాం.